భారతదేశ చరిత్రలోనే కూడా ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు మీరిచ్చే 420 గ్యారంటీలు హామీలలో భాగమే ఈ ఉద్యోగస్తులందరి యొక్క డిఏలు వేస్తాం. చూడైనంగా సంతోషంగా ఉండవలసిన కుటుంబం ఇవాళ చాలా దారుణమైన పరిస్థితుల్లో బాధపడుతున్నారు. మేము కూడబెట్టుకున్న పైసలు మాకు ఇవ్వకుండా, హెల్త్ స్కీమ్స్ రెన్యువల్ చేయకుండా, హాస్పిటల్ దగ్గర పోతే మేము అయ్యో ఇప్పుడు ప్రాణం పోయేటట్టుందే, ఎంతో మంది ఉద్యోగస్తులు సఫర్ అవుతున్నారు. మా డబ్బులు అంటే సంవత్సరానికి అట్లా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి జీతాలు నెలకు ఎంతో అంత కట్ చేయంగా సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు మా జేబులో డబ్బులు మా కడుపు కొట్టి ప్రభుత్వంలో వచ్చింది మీరు దేనికో డైవర్ట్ చేసి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించడానికో లేకపోతే మీ అల్లులను బాగు చేయడానికో అన్ని రకాలుగా మీరు చేస్తూ ఉండే మరి మా హెల్త్ స్కీమ్కి మా ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం సోయి లేదా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వింటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది ఒకటే కాదు, అన్న మాట్లాడుకుంటూ మహేంద్ర పాపం ఆయన మాట్లాడుతూ కళ్ళు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఏంది ఓ పంతులు ఒక్క చేసుకుంటూ రిటైర్ అయినాక అరే మేము మా అల్లులకు ఏదో మరి రిటైర్ అయిపోయిందంటే ఉద్యోగస్తులు ఎట్లుంటారని మేము తెలియదు ఉంది. 31 ఎప్పుడు వస్తుందా, 1 ఎప్పుడు వస్తుందా, 2 ఎప్పుడు వస్తుందా డేట్లు చూసుకుంటాం. ఎందుకంటే బండికి ఇస్తి కట్టుకోవాలి, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, ఇంట్లో నెలవారీ అంటే కిరాయి ఉంటే కిరాయి కట్టుకోవాలి, రకరకాలుగా వాళ్ళకు నెలవారీ అంతా ఒక పేపర్ రాసుకొని ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూడా వచ్చే జీతం మీదే పావులో పరుకో మళ్ళీ బిడ్డ ఉంటే బిడ్డ పెళ్లిళ్ళకు కూడా దాచి పెట్టుకుంటూ అరకో కొరకో ఒక పూట తినక చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకునే వాళ్ళు ఉద్యోగస్తులు. అలాంటి ఉద్యోగస్తులు డిఏలు కూడా భారతదేశ చరిత్రలోనే కూడా ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు చెల్లించకుండా ఉన్న దరిద్రపు దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సిగ్గుందా అండి? మీరిచ్చే 420 గ్యారంటీలు హామీలలో భాగమే ఈ ఉద్యోగస్తులందరి యొక్క డిఏలు వేస్తాం, పిఆర్సీలు సవరిస్తాము, పిఆర్సీలు వాళ్ళు ఇది చేస్తాము. మరియు 2004 వరకు వాళ్లకు పెన్షన్ పద్ధతి ఉండే, 2004 తర్వాత నుంచి పెన్షన్ పద్ధతి తీసేసిండ్రు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీల భాగంగా ఏం చేసిండ్రు, పాత పద్ధతి మేము కొనసాగిస్తాము, ఉద్యోగస్తులందరూ మీరందరూ కూడా మాకు కాంగ్రెస్ కోటేయండి అని మీకు కళ్ళబొల్లి మాటలు చెప్పి, లుచ్చా మాటలు చెప్పి, దౌర్భాగ్యపన్ని అబద్ధపు మాటలు చెప్పి ఇవాళ మీరు గద్దెనెక్కిర్రు. కానీ భువనగిరిలో మొన్న ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ ఉద్యోగస్తులు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది ఎన్ని శాతం ఓట్లతో అండి, 1.5%తోనే ఓడిపోయింది, అది మా ఉద్యోగస్తుల వల్లనే ఓడిపోయింది, మేము చాలా పశ్చాత్తాపడుతున్నాం, చాలా బాధపడుతున్నాం, మాకు కూడా చాలా కళ్ళు తెరిపించింది ఆ భగవంతుడు, రానున్న రోజుల్లో దేవుళ్ళ లాంటి కేసీఆర్ ఓట్టుకున్నాము అని వాళ్ళు లెంపలేసుకునే పరిస్థితి ఈ విధంగా ఏర్పడ్డదంటే నిజంగా సిగ్గుమాల ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వము. మీరు ఇచ్చిన హామీలు ఇటు జనాలను మోసం చేస్తారు, రైతుల మోసం చేస్తారు, ఇక నిరుద్యోగులతో గోచ. మాకెంత దురదృష్టకరం అంటే నిన్న మా మానుకోట నడిపోటున్న కూడా పాపం పాలిటెక్నిక్ విద్యార్థులు స్వతహాగా వాళ్ళ తాపత్రయంకో, వాళ్ళ తపనకో, వాళ్ళ హక్కులకో ఆ జీవన్ రద్దు చేయండి, పాలిటెక్నిక్ విద్యార్థులు నాశనం అయిపోతున్నారని చెప్పి దాన్ని కొట్లాడితే కూడా నిజంగా పోలీసు అధికారులు కూడా ఎంత దారుణం అండి. మీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని మీ జీవనంలో తిరుగుతుంటే ఇన్నోవాలు ఇచ్చి బ్రహ్మాండంగా కుయ్యి అని మీకు క్యాబినెట్ మినిస్టర్లు తిరిగినట్టు మేము తిరిగే పరిస్థితి కేసీఆర్ కల్పిస్తే మా గిరిజన బిడ్డలు, మా పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క మెడల్ పీస్కి వాళ్ళని ఎక్కడిదక్కడ కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుచేయటం ఏమని చెప్పండి. కానీ ఒకటే ఈ ధర్నా కార్యక్రమం ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఏ అధికారులు అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముట్టుకున్నా, విద్యార్థులు ముట్టుకున్నా బిడ్డ మేమైతే అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మేము కేటీఆర్ గారు కేసీఆర్తో మేము ఒకటే చెప్తాం, ఏ బుక్కులుగా ఎవరి బుక్లో రాసుకుంటాం, ఎవరైతే మా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా బాధ్యత వాళ్ళకి అంతమంది అప్పచెప్పే బయట బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటామని మానుకోట ఎంఆర్ఓ నడి బొట్టుని మీకు చెప్తా ఉన్నాం. మీరు ఉద్యోగస్తులు మీకు అసలు ఎంత మంచి కేసీఆర్ ఉన్నప్పుడు పాలన బ్రహ్మాండంగా అవుతుండే, అసలు మేము ఎంత గౌరవంగా చూసుకునేవాళ్ళం. ఇవాళ ఎప్పుడైనా ఈ ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు ఎక్కడైనా ధర్నాల్లో పాల్గొన్న పరిస్థితి ఉండేనా? అరే మా పైసలు మాకేంటి, మా కడుపు కొట్టకండి అని ఏదైతే వాళ్ళు ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నారో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము మీరు కళ్ళు తెరిచి వాళ్ళకి మీరు భిక్ష వేస్తలేరు. ఇవాళ మీ ప్రభుత్వం నడవాలంటే కూడా వెన్నుముక్క లాంటి వెన్నుముక్క వెళ్తే వాడు మంచాన పడతాడు, వాళ్ళ మంచాన పడేయకుండా కనువిప్పు చేసుకొని వాళ్ళు డిఏలు రిలీజ్ చేయాలి. హెల్త్ స్కీమ్ అయితే హెల్త్ స్కీమ్ పాత పద్ధతుల్లో దాన్ని రెన్యువల్ చేసి వాళ్ళకు భద్రత, ఉద్యోగులకు వస్తువులకు వాళ్ళ ఆరోగ్య భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఉద్రిక్తంగా చేసి
ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు వెంట, నిరుద్యోగస్తుడు వెంట, యువతుల వెంబడి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి సభాముఖంగా మీ తెలియజేస్తా ఉన్నాం. అధికారం రాకముందు ఏం మాట్లాడింది, అధికారం వచ్చాక ఏం మాట్లాడిందో మనం అందరం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఇదే రిటైర్డ్ ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ సోదరు ఎంప్లాయ్ చేస్తున్న ఉద్యోగస్తులు కావచ్చు, చరిత్రలో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా ఇవన్నీ ఫిట్మెంట్ మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 34% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిది. అలాగే ఆర్టీసీ ఉద్యోగస్తులు 40% ఫిట్మెంట్ ఇచ్చిన మహానుభావుడు, మహనీయుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ఇంతకుముందు మన ఎంపీ గారు చెప్పినట్టు పోలీస్ సోదరులకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అద్భుతమైన కొత్త వెహికల్స్ ఇచ్చి బ్రహ్మాండంగా పోలీస్ స్టేషన్లో ఖర్చులు కూడా మేమే ఇస్తామని చెప్పి ఇచ్చిన నాయకుడు, మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇవాళ జాలి దయ లేదు. ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏమడుగుతున్నారు పాపం, మా డిఏలు మాకు ఇవ్వండి. రిటైర్డ్ అయినాక సంతోషంగా ఉండవలసిన కుటుంబం ఇవాళ చాలా దారుణమైన పరిస్థితుల్లో బాధపడుతున్నారు. పాపం ఇంతకుముందు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ బాధపడుతుంటే నిజంగా ఏం దారుణమైన పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ జలసాలు, నువ్వు ఢిల్లీకి తిరుగుతున్నావు, నీ తమ్ముళ్ళు బాగున్నారు, మీ అల్లుడు బాగున్నాడు, కానీ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ డబ్బులు వాళ్ళకు దయచేసి త్వరలోనే ఇస్తే చాలా మంచిది, లేకుంటే దీని పరిణామాలు, దీని మూల్యం తప్పకుండా చెల్లించుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ 6 నెలల పెండింగ్ డిఏలు, అలాగే మీరు అధికారంలోకి వస్తే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఆ మాటలు ఏమైపోయినాయి? అందరికీ మాటలు చెప్పావు, లేనిపోని మాటలు, గారడి మాటలు, మోసపూరితమైన మాటలు. అసలు చరిత్రలో ఆ భాష కూడా వినలే మనం. ఎవరు కనబడితే వాళ్ళు, వృద్ధులు కనబడితే మీకు 2000 ఏం సరిపోతాయి, 4000 అన్నావు.